హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మహారాష్ట్ర ఫేమస్ అండి, మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. బాకర్వాడీస్ చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీ రెసిపీ అండి. చూసేద్దాం మరి ఈరోజు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేయాలండి. కడిగి ఆయిల్ ఏం వేయకుండా సిమ్లో పెట్టి వేగనివ్వాలి. అది తడిపోయింది, కొంచెం వేగుతుంది అన్న టైంలో ఒక్కొక్కటిగా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం యాస్టీజ్గా చేయట్లేదు, కొద్దిగా మన ఫ్లేవర్లు యాడ్ అయ్యేటట్టు చూసుకుంటున్నాం. కొద్దిగా ధనియాలండి, అవి కూడా వేసి కాస్త వేగనివ్వాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. అయితే నచ్చిన వాళ్ళు మాత్రమే సోంపు వేసుకోవాలి. 4-5 మిరియాలు వేసుకోవాలి. చిన్న దాచిన చెక్క వేయాలి. చక్కగా దోరగా వేగాలండి. వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసి బరకగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు మైదా, హాఫ్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ వేసి కలపాలి. చక్కగా కలిసిన తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు వేడి నూనె వేయాలండి. కాస్త వేడి చేసి వేస్తే బాగుంటుంది. అని కలిపి చక్కగా కలిసింది అన్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ సాఫ్ట్గా పిండిని తడుపుకోవాలి. తడిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం మరీ లూజ్గా అవ్వద్దు, పిండి కొద్దిగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని పసుపు వేసుకోవాలి. మనం బరకగా పెట్టాం కదా, ఈ పౌడర్ని అందులో వేసేయాలన్నమాట. వేసి కాస్త ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. హాఫ్ కప్ వరకు శనగపిండి వేయాలి. ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత చక్కగా కలపాలి, లేకపోతే చిన్న ఉండలుగా ఉంటుందండి. సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉంటే మంచి వాసన వస్తుంది, అంటే అప్పుడు మనకు అయినట్టు. సరిపడా కారం, సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి, అంతే. ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే మీకు లోపల స్టఫింగ్ రెడీ అయిపోయినట్టండి. ఇంక పెద్దగా ఏం వేయక్కర్లేదు ఇందులో. మంచి టేస్ట్తో బాగుంటాయి. కాస్త కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మీరు తక్కువ తింటే కొంచెం స్కిప్ చేయొచ్చు. దీన్ని చిన్న పోర్షన్లుగా కట్ చేయాలి. దాని సైజుకి కూడా మనం కావాలంటే మనం చేసుకునే దాన్ని బట్టి, అంటే చేసిన పూరీ సైజుని బట్టి మనకి బాకర్వాడీస్ సైజ్ చేసుకోవచ్చు అండి. చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి ఇక్కడ ఒక మెయిన్ స్టెప్ ఏంటంటే, మనకి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ బ్రష్తో కొంచెం వాటర్లో బ్రష్ని పెట్టి అంతా అప్లై చేయాలండి. చేసిన తర్వాత ఇందాక మనకు స్టఫింగ్ రెడీ అయింది కదా, దాన్ని వేసి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక్కసారి బ్రష్తో వాటర్తో అంచులకి రాయాలి. రాసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే దానికి ఇంకా స్టిక్ అయిపోతుంది, బయటికి రాదు, మనకు ఆయిల్ కూడా పాడవదు. దీన్ని ఫస్ట్ ఎడ్జెస్ తీసేసి చక్కగా కట్ చేయాలండి. ఇంకా మనం చేసేప్పుడు ఎంత వెడల్పు ఏంటి అనేది మన ఇష్టం అనమాట. మరి ఎక్కువ లావు ఎక్కువ ఇది ఉన్నా కానీ బాగోదు అవి, కనుక మనం మీడియం సైజ్ వరకు చేసుకోవచ్చు. చిన్నవి కూడా చేసుకోవచ్చు. అదే పూరి సైజుని బట్టి మనకి చిన్నయా పెద్దయా అనేది మన ఇష్టం. పక్కన ఆయిల్ పెట్టుకోవాలండి. ఇంతలోపు ఇలా హాఫ్కి చేసుకొని కూడా చేయొచ్చు, 2 టైప్స్, అందుకే చూపిస్తున్నాను నేను. హాఫ్ చేసి దాన్ని పైన కొంచెం కట్ చేస్తే మనకి సన్నగా వస్తాయి అన్నమాట. వాటర్ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దాన్ని చేసేసి ఫోల్డ్ చేయాలి. 2-3 అయితే ఏంటంటే సన్నగా వస్తాయి, బాగుంటాయి. స్కూల్ నుంచి వచ్చినాక తినడానికి ఇష్టపడతారు పిల్లలు, లేదంటే స్కూల్లో బ్రేక్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటాయండి. టేస్ట్ మాత్రం ఒకసారి ఇంటికి చూస్తే వాళ్ళు ఇంట్లోదే కావాలంటారండి. ఎందుకంటే మనకు తెలుసు కదా, మన పిల్లలు ఎంతవరకు కారం అవి తింటారని. అలా దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. ఆయిల్ కూడా కొంచెం హైజీనిక్గా ఉంటుంది, ఇంట్లో చేసింది మంచిది వేస్తాము, ఫ్రెష్ ఆయిల్తో చేస్తాం. పక్కన ఆయిల్ పెట్టుకోవాలండి, మరీ వేడవద్దు. ఒక బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా వేసి వాటర్ వేసి ఇలా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఇటు అటు డిప్ చేసి వేయాలి, అప్పుడు లోపల స్టఫింగ్ బయటికి రాదనమాట. చూడండి, ఎక్కువ వేడైతే అవ్వద్దు, అయితే బాగుండదు. ఇవి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే మనము ఈ బౌల్లో మైదా పిండికి బదులు బేసన్ కూడా వేసుకోవచ్చు, అదొక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ వేయాలండి, అది కొద్దిగా చిక్కగా అయితే మాత్రం అస్సలు బాగోదు అవి.
అలా మెల్లిమెల్లిగా వేస్తూ ఫస్ట్ ఇలా ఒకటి తీసేసి మళ్ళీ వేసుకోవాలన్నమాట. 2 times వాటిని వేగనిస్తే మంచి కలర్కి వచ్చి బాగుంటాయి. మీకు ఒక 1 week to 10 days వరకు బాగుంటాయండి. తర్వాత మళ్ళీ ఇంకో స్నాక్ చేసుకోవచ్చు కదా. ఇలా చక్కగా దూరంగా వేగనిచ్చి మనం ఒక 1 hour మామూలుగా పెట్టి ఎయిట్ ఉన్న డబ్బాలో పెడితే చాలా బాగుంటాయండి. మనము ఏదైనా రెసిపీ చేసామంటే పిల్లలకు ప్రత్యేకంగా, పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా కాకుండా ఏదైనా చేసి అందరూ తింటున్నారంటే మనకి హ్యాపీ కదా, అలా అనమాట. అలాంటి దాంట్లో దీన్ని చేర్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు చాలా వరకు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా, మంచి మంచి వీడియోస్ వస్తాయి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. టేస్ట్ మాత్రం ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీరు చక్కగా 2 times వేగేసరికి మీకు తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.